ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ జనవరి 1 నుంచి తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకుగా మారబోతుందని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా హన్మకొండలోని బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్యాంకు పేరులో మార్పు కారణంగా బ్యాంకులో ఏదైనా సమస్య ఉంటే వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ప్రభుత్వ వన్ స్టేట్ వన్ ఆర్ఆర్పి లక్ష్యంలో భాగంగా భారత ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం ఉత్తర్వు ద్వారా 2025 జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు సంబంధించిన 493 శాఖలు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ విలీనం కానున్నాయి. 493 బ్రాంచులు తెలంగాణలో ఉన్నాయో వీటినన్నిటిని తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఆల్రెడీ తెలంగాణలో 2 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్. సో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు సంబంధించినటువంటి 493 బ్రాంచుల్ని 1 జనవరి 2025 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేయడం జరుగుతుంది. తర్వాత మిగతా 278 బ్రాంచెస్తో ఆంధ్రాలో అయితే ఏవైతే ఉన్నాయో ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఈ 13 నవంబర్న డిఎఫ్ఎస్ వాళ్ళు మనకు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 1 జనవరి 2025 నుంచి బైఫర్గేషన్ అవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుకు సంబంధించిన తెలంగాణ శాఖలన్నీ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖల్లాగా 1 జనవరి 2025 నుంచి మార్చడం జరుగుతుంది, విలీనం కావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో అంటే బైఫర్గేషన్ స్మూత్గా జరగాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, నబార్డ్ నుంచి, తర్వాత స్టేట్ గవర్నమెంట్ నుంచి, తర్వాత 2 గ్రామీణ బ్యాంకులు తెలంగాణ గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులు సభ్యులతో హై లెవెల్ ఎంపవర్డ్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. గుడ్ మార్నింగ్ చైర్మన్ సార్ అండ్ గుడ్ మార్నింగ్ మై డియర్ విలేకరులు. ఈ కార్యక్రమం దేని గురించి అంతా మేము అందరినీ పిలవడం కాదు. ఈరోజు ఈ కార్యక్రమం దేని గురించి, ఒక స్టేట్ 1 ఆర్ఆర్బి ఒకే ఆర్ఆర్బి ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ప్రకారంగా